నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారం. స్వచ్ఛాంధ్ర పర్యటన పెద్దాపురంలో జరిగింది. దీనికి స్వచ్ఛాంధ్ర బ్యానర్స్ అన్ని కూడా వరుసగా కట్టుంటే వైసీపీ వాళ్ళ ప్రచారం ఏంటంటే వెనక నుండి వీడియోలు తీసి పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ వాస్తవం చూస్తే అవి బ్యానర్స్ అనమాట. బ్యానర్స్ అంటే స్వచ్ఛాంధ్రాని ప్రమోట్ చేస్తున్న బ్యానర్స్ ని వెనక నుండి తీసి ఒక దుష్ప్రచారం చేయడం అనేది సోషల్ మీడియా అంతటా నడిచింది. అందరూ కూడా చూశారు. ఎలా చూడాలి, అసలు ఎందుకు వైసీపీ వాళ్ళు ఈ విధంగా అంటే నిజాన్ని అబద్ధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అక్కడ వాస్తవం ఒకటి, కానీ వీళ్ళు ప్రచారం చేస్తుంది మరొకటి. ఎందుకని ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు? పరదాలు కట్టుకొని చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అక్కడేమో స్వచ్ఛాంధ్ర బ్యానర్స్ పెట్టి వాటిని ప్రమోట్ చేస్తున్న క్రమాన్ని ఈ విధంగా తప్పుదారి ఎందుకు పట్టిస్తున్నారు అంటారు? యాక్చువల్గా దుర్వాసన ఎక్కువ వస్తుంది, సువాసన కంటే కూడా ఘాటుగా ఉంటుంది. అలాగే నిజం కంటే అబద్ధం ఎక్కువ ప్రచారం ఉంటుంది, ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది. తీపి కంటే చేదుకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. నువ్వు పంచదార మిఠాయి పెడితే నువ్వు మామూలుగా తినేసి ఊరుకుంటావు. అదే చేదు కాకరకాయ కొనమన్నారనుకో నీకు 2 రోజుల దాకా వదలదు నోట్లో. ఇది సహజం. ఇటీవల కాలంలో ఈ వారంలో ఒక 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి కుప్పానికి నీళ్ళు ఇచ్చారు. కుప్పం వరకు నీళ్ళు వెళ్ళినాయి. 3 జిల్లాలు దాటుకుని 3 జిల్లాల మీదుగా అందరినేవ కాలాల ద్వారా 500-600 కిలోమీటర్లు నీరు తీసుకెళ్లి కుప్పానికి వచ్చారు. అంటే కుప్పాన్లో ఆయన నియోజకవర్గాన్ని నీళ్ళు ఇచ్చుకున్నట్టు కాదు అది. ఆ దారి పొడవున అంతా కూడా ఆ రైతులకు కానీ భూగర్భ జలాలు పెరగడం కానీ ఉద్యానవన పంటలకు కానీ అన్నిటికి కూడా చాలా మేలు జరుగుద్ది. అంటే రాయలసీమకి ఎవరు ఎప్పుడు నీళ్ళు ఇచ్చారు అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలి. ఎవరి హయాంలో ఎక్కడికి ఎలా నీళ్లు తీసుకెళ్లారు అనేటువంటి చెప్పాలి. మిగతా వాళ్ళతో పోల్చి ఆ పని చేయాలి ఫస్ట్. ఇదొకటి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఓ సెట్టింగ్ వేసి శుభ్రంగానే సాయంత్రానికి మాయమైపోయింది. ఎవడో గొట్టు మీద వెళ్ళి చూస్తే ఏం కనపడలేదు అక్కడ. అది ఎంత దారుణం అంటే భామనే సత్యభామనే సినిమా వచ్చింది ఒక 20 ఏళ్ల క్రితం. అందులో కమల్ హాసన్ గారు ఒక డ్యాన్స్ ఆర్టిస్ట్ అనమాట. అతను అక్కడ వినాయకుడి బొమ్మ ఉంటుంది ఆ స్టూడియోలో. అతను అసలు ఎవరో ఇద్దరు కలిపి దండం పెట్టుకుంటూ ఉంటారు కళ్ళు మూసుకుని. కళ్ళు తెరిచిరాడుగా బొమ్మ ఉండదు. ఏంటి ఆ స్టూడియోలో అది లాక్కుపోతారు, ఎవడం పోర్టబుల్ అన్నమాట, పట్టుకుపోతారు. అలాగా వీళ్ళు అక్కడికి వచ్చి వాటర్ ట్యాంకర్ గేట్లు సెట్టింగ్ చేసి ఇతను ఓపెన్ చేసిన తర్వాత చేతులు పిసుక్కుంటా ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. అతను వెనకాల ఇవన్నీ పట్టిపోయారు. అంత దారుణం అంటే ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడం అన్నమాట, అది వెర్రోళ్ళు చేయటం. దాని మీద అలాంటి జరిగితే ట్రోలింగ్ చేయొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా పర్యటనకు వచ్చినప్పుడు చుట్టూరు పరదాలు కట్టేవారు. అది ఎలా మొదలైంది అనుకుంటున్నారు? పరదాలు కట్టడం అతను సెక్రటేరియట్కి వెళ్ళాలి కదా, అమరావతి అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అక్కడి నుంచి మొదలైంది స్టార్టింగ్. అమరావతి ఉద్యమం జరిగింది కదా. అమరావతి ఉద్యమం అంటే అమరావతి భూములు ఇచ్చిన రైతులున్న రాజధాని గ్రామాల్లోంచి వెళ్ళాలి అతను. ఆ రాజధాని గ్రామాల్లోంచి వెళ్ళినప్పుడు పోలీసులు 100,000 మంది దిగేసేవారు. అన్ని గ్రామాల్లో ఆంక్షలు పెట్టేసేవారు, షాపులు కట్టించేసేవారు. ఇవన్నీ చాలదని తెరలు కూడా కట్టేవాడు. ఏదైనా గబక్కన రాళ్ళు గిరేసేస్తారేమో భయం. తర్వాత రాష్ట్రం అంతా ఇతను అరాచకాలు రాజధానికే పరిమితం చేయకుండా, ఏ ఒక్క కులానికో ప్రాంతానికో పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాలని ఇతను వేధించడం, ఇబ్బంది పెట్టడం, అందరికీ సురక తగిలేలా చేయటం వల్ల రాష్ట్రం అంతా ఎక్కడికి వెళ్ళినా కానీ పరదాలు కట్టుకున్నాడు. అర్థమైంది మీకు? అమరావతిలో ఫస్ట్ మొదలెట్టాడు. ఏంటి అక్కడ వాళ్ళకి అన్యాయం చేసాం కదా, వాళ్ళు సాహసం భయం ఉంది లోపల. గుంటూరు వాళ్ళు కదా కారం గట్ట జల్లేస్తారేమో అని భయం అతనికి. వాళ్ళు కారం కొట్టేస్తారు కదా, కళ్ళలో చీపురు కట్టించుకొట్టేస్తారేమో అని భయం వేసింది అతనికి. అప్పుడు ఈ పరదాలు కట్టి పోలీసులు పెట్టి మెడికల్ షాప్ కూడా కట్టించేసాడు. దాన్ని రాష్ట్రం అంతా అదే పనిగా మొదలెట్టారు. ఈ భయస్తుడు అతను, మనం అనుకున్న ధైర్యవంతుడు కాదు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు పరదాలు కట్టుకున్నారు, ఆ ఫ్లెక్సీలు వెనకాల తీసి పరదాల్లో చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది అంటే? దీనికి వైసీపీ వాళ్ళు ఒక మాట అన్నారు సార్, కూటమి ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఎక్కడ వ్యతిరేకత వస్తుందో, ఎక్కడ ఈయన మీద దాడి జరుగుద్దో అన్న భయంతో చంద్రబాబు నాయుడు గారు ఇలా కట్టుకున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట. అంటే ఏవైతే వీడియోస్ వేస్తున్నారో దాని కింద వాళ్ళు రాస్తున్నవి ఇవే. మరి నిజంగానే మీకు వాళ్ళకే ప్రజలు 2,000 నుంచి 3,000 చేస్తానంటే 5 ఏళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపం 3,000 నుంచి 4,000 అమాంతం ఒకసారి చేసినోడి మీద ఎందుకు ఉంటుందండి? అమ్మఒడి పేరు చెప్పి ఇంట్లో ఒకరికి ఇచ్చి ఒక్కో సంవత్సరం ఇవ్వటం ఉన్న మానేసి ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చిన వాళ్ళ మీద ఎందుకు ఉంటుందండి? అది నిజమే.
జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని కిరాయి పోలీసులను పెట్టి, కిరాయి పోలీసులు అంటే కృష్ణనగర్కి వచ్చి డ్రెస్సులు చేయించి భూములు ఇచ్చిన రైతుల్ని మహిళల్ని దారుణంగా సూది పిన్నిసులు ఇచ్చి కూడా పొడిపించేశాడు. మహిళల్ని మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు. వాళ్ళని ఎవరికి నేమ్ ప్లేట్ ఉండేది కాదు. అలా చేసిన వాడి మీద ఉన్న కోపం ఎవరెడితే వాడికి సెల్ఫీలు ఇచ్చి, మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చి, గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, తల్లికి మందిని ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చి, రేపే మాప ఆడపిల్లలందరికీ 18 ఏళ్ళు నిండి వాళ్ళందరికీ 1500 ఇస్తారన్న వాడి మీద ఎందుకు ఉంటుందంటే కోపం. లాజిక్ ఉండాలి కదా వాళ్ళు చెప్పడానికి కూడా. అంతేగా ఆయన వెళ్ళాడు. స్వచ్ఛాంధ్రకు సంబంధించి పెద్దాపురం పర్యటన పెట్టుకున్న నియోజకవర్గంలో ఓ పెద్దాపురం మున్సిపాలిటీని దాన్ని ఒక నమూనాగా తీసుకున్నారు. అక్కడ మ్యాజిక్ డ్రైన్స్ అని ఆ కార్యక్రమం చేశారు. అక్కడ మ్యాజిక్ డ్రైన్ అంటే ఏంటి, ఏదో మ్యాజిక్ స్లేట్ లాగా కాదు. మ్యాజిక్ స్లేట్ లాగా అనుకోని పోని మ్యాజిక్ స్లేట్ అని ఉంటుంది తెలుసా, మీరు చదువుకున్నప్పుడు మా చిన్నప్పుడు కానీ ఆ పైన రాసేస్తే పేపర్ అది తీసేస్తే మాయమైపోతుంది. అలాగే ఇక్కడ నీళ్లు, వర్షం నీళ్లు కానీ, మురిగినీరు కానీ, మన ఇంట్లో వాడుకున్న నీరు కానీ ఆ డ్రైన్లోకి వచ్చిన వెంటనే మాయమైపోద్ది. అది అలా సాధ్యం. అక్కడ ఇంకుడు గుంతల్లాగా ఆ రాళ్ళతోటి చేశారు. వచ్చి నీరు వచ్చినట్టు ఇంకిపోయి ఒక 50 మీటర్ల దూరంలో ఒక పిట్టు ఉంటుంది, అందులోంచి కిందకు పోద్ది. ఇది వాళ్ళు 100 మీటర్లకి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది అనుకోండి. మనకి మామూలు డ్రైన్ అయితే ఒక 5 లక్షలు ఖర్చు అవుద్ది అనుకోండి, దీనికి 1 లక్షే ఖర్చు అవుతుంది. అంటే తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాన్ని చూపించే ఆ డ్రైనేజ్ వ్యవస్థ నూతనంగా ఆవిష్కరించారు. ఒక అద్భుతమైన విషయం. అది బయటికి చెప్పుకోవాలి వీళ్ళు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి టీము, ఆ సానుభూతి వీళ్ళంతా, వీళ్ళు సోషల్ మీడియా అది చెప్పుకోవట్లేదు. అది చెప్పుకోకుండా ముందే వీళ్ళు మొదలెట్టారు. ఈ పరదాలు అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడు, అది ఇది ప్రజలు అసంతృప్తి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆయనకి అసంతృప్తి ఏముంది, జగన్ పెట్టుకోలేదా, జగన్ అలా చేసాడని మాట్లాడతారు. అసలు విషయం పక్కన పోయిందా? అవును, ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక అద్భుతమైన ఆవిష్కరణ అది. నీకు ఆ మ్యాజిక్ డ్రైన్ల వల్ల నీరు నిలవలేకపోతే, మురుగునీరు ఎప్పుడైతే నిలవలేదో, మురుగునీరు ఎప్పుడైతే డ్రై అయిపోయిందో దోమలకు ఆవాసం ఉండదు, దోమల గేమలు చేరవు. మురుగునీరు వల్ల అనారోగ్యం, దోమల వల్ల అనారోగ్యం, రకరకాల రోగాలు ఏమి దరిచారో వచ్చింది వచ్చినట్టు పోతా ఉంటుంది. ఒకవేళ వర్షం పొలవమని పడిపోయినా కానీ ఆ పిట్లోకి 50 మీటర్లకు ఒక పెద్ద గొయ్యి ఉంటుంది కాబట్టి, లోపలికి ఉంటుంది కాబట్టి అందులో పోతాయి. అంటే దానివల్ల ఆరోగ్య సమస్యలు రావు, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, పారిశుద్ధ్యం కార్మికులు కూడా ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు కూడా శుభ్రంగా వాళ్ళు చేసిన పని కనపడుతుంది అందంగానే. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాన్ని ప్రజలకు తెలియకుండా దీనివల్ల వాళ్ళు అడ్డుకోగలిగారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ చిత్తూరు అవతల ఉన్నప్పుడు, పలమనేరులో ఉన్నప్పుడు తెలియదు కదా ఇదేం జరుగుతుందో. వాళ్ళకి ఏం కనపడుతుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా పరదాలు కట్టుకున్నాడు, జగన్ కట్టుకున్నాడు, ఈయన కట్టుకున్నాడు అనుకుంటారు. దాన్ని సమర్థవంతంగా తిప్పుకొట్టడంలో టీడీపీ సోషల్ మీడియా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎందుకంటే ఈ మేలు జరిగింది చెప్పాలా, వీళ్ళకి కౌంటర్ ఇవ్వాలా, ఈ రెండు ఏకకాలంలో ఇవ్వడం అనేటువంటి కష్టసాధ్యం. అది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళ పైగా మీటింగ్ పెట్టినారు ఢిల్లీలో. ఆకాశమే హద్దుగా మన పచ్చి అబద్ధాలు మాట్లాడాలి, కొంచెం కూడా ఆరితే ఒప్పుకొని పచ్చిగా ఉండాలి అబద్ధాలు. అది కూడా ఢిల్లీలో పెట్టి ఇక్కడైతే ముడి పగలు కొడతారని భయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం 10 మనిషి శంకరాభరణం పాటలు పాడతాడు. ఆయన లోకేష్ KGF కదా, సుత్తేసుకొచ్చేస్తాడు, అందుకని భయం వాళ్ళకి. అంచేత ఇక్కడ పెడితే ఎందుకు వచ్చి తెలంగాణలో పెట్టినా గానీ ఈ రేవంత్ రెడ్డి గారు అందరూ ఓటేరా బాబు అని భయం వాళ్ళకి, మళ్ళీ ఏమంటారో. అంచేత లేకుండా ఢిల్లీలో పెట్టినారు. ఢిల్లీ అంటే సేఫ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఢిల్లీ కూడా సేఫ్ కదా వాళ్ళకి. వీళ్ళు తలుచుకుంటే ఎక్కడన్నా ముక్కు తాడి రాక్ వస్తారండి. ఫస్ట్ మనందరం చెప్పేది ఏంటంటే, ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే మేము విమర్శిస్తున్నాం, మీరు విమర్శించండి. ఒక ఎమ్మెల్యే ఎప్పుడైనా పొరపాటు చేసినా, లేకపోతే వాళ్ళు ఏమైనా వసూళ్లు చేస్తున్నా, లేకపోతే ఎవరికైనా అందుబాటులో లేకపోయినా, లేకపోతే ఎవరికైనా పనులు అవ్వకపోయినా, ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా మాట్లాడాలి. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి, వీళ్ళు మాట్లాడాల్సింది ఏంటి, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రైతుల భూములు రకరకాల గజిబిజి గందరగోళంలో ఉన్నాయి. అక్కడ VROలు, MROలు, RIలు శుభ్రంగా కుమ్మేస్తున్నారు. దాని మీద మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే ఆ పెంట తెచ్చింది వాళ్ళే కాబట్టి. భూ సర్వే అని చెప్పి పెట్టి పెంట చేస్తారు వాళ్ళు. చీయని వాళ్ళని తిడతారు కాబట్టి దాని మీద మాట్లాడతలేదు. ఇది కారణం. అంటే సార్, మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, చాలా వ్యాలిడ్ అది. అంటే కూటమి ప్రభుత్వానికి ఒకేసారి 2 టాస్క్లు వస్తున్నాయి. ఒకటి విమర్శల్ని తిప్పికొట్టడం, ఇంకోటి చేసిన మంచిని చెప్పుకోవడం. మరి ఈ 2 ఒకేసారి టీడీపీ చేయగలుగుద్దా? అంటే కూటమి ప్రభుత్వం చేయగలుగుద్దా? సక్సెస్ అవుద్దా? చేయగలుగుతారండి. అయితే ఏమవుద్దంటే భారం అయిపోతూ ఉంటది. ప్రతిరోజు డంప్ చేసి పడుతూ ఉంటున్నారు కదా, ప్రతిరోజు అసత్యాల అబద్ధాలు. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అంటాడు. ఏదైనా మొలలేదురా బాబు, నీళ్ళు పరిగెత్తి ఫోటోలు తీసి పెట్టాలి. లేదంటే గేటు ఓడగొట్టేసారు, పొన్నూరు మునిగిపోతుంది అంటారు. అప్పుడు ఏం చేయాలంటే పెడేల మళ్ళీ ఎక్కడ మునిగిపోయిందో చూపించారంటే వాళ్ళు మాట్లాడుతూ మానేస్తాడు. ఇప్పుడు సిద్ధార్థి చంద్రబోస్ అని ఎవరో ఒక అతను తిరుపతిలో ఉన్నాడు, నిత్యం విషంగా ఎక్కుతాడు. ఆ కూరలు పీకలేరు, వీళ్ళు
తిప్పేకాల మీకు కొన్ని ఆటలని అదుపు చేయాలి, సమాధానం చెప్పాల్సినవి ఉంటాయి, అదుపు చేయాల్సినవి ఉంటాయి, ముఖం పగల కొట్టాల్సినవి ఉంటాయి. ఈ 3 చేయాలి, అప్పుడు అన్ని దారిలోకి వస్తాయి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.